ఈరోజు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కంట్రీ వైడ్ నడుస్తున్నది. ప్రధానమంత్రి గారు మంచి ఆలోచనతో ఇది రిలీజ్ చేసిన దీని వెనకాల కొన్ని విషయాలు, ఇమ్యునాలజికల్ విషయాలు, సైంటిఫిక్ విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు ప్రజలకి తెలియాలనే ఆలోచనతోని ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము కూలంకషంగా చెప్పడం జరిగింది. మీకు గనక బేకర్స్ ఈస్ట్ సాకరోమైసిస్ అనేదైతే ప్రోటీన్ ఎలర్జీ ఉన్నట్టయితే ప్లీజ్ డు నాట్ టేక్ దిస్ వ్యాక్సిన్. కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ ఇమ్యునాలజిస్ట్ని, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీకు ఎలర్జీ పరమైన సమస్యలు ఉన్నట్టయితే, ఆటో ఇమ్యూనిటీ పరమైన సమస్యలు ఉన్నట్టయితే తొందరపడి ఈ వ్యాక్సిన్ని తీసుకోవద్దు. మీ మెడికల్ కన్సల్టెంట్ ఎవరైతే, డాక్టర్ ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాన్ని తీసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే భారతదేశంలో సుమారు 20 కోట్ల మందికి ఇదే బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఉంది అని 2 అధ్యయనంలో బయటపడ్డది. ఒకటి హైదరాబాద్ అశ్విని ఎలర్జీ సెంటర్ కార్యాలయంలో ఆఫీస్లో మనం చేసిన అధ్యయనంలో బయటపడ్డది. 2 ముంబైలో చేసిన స్టడీ బయటపడ్డది. ఈ 2 స్టడీని పరిగణనలో తీసుకొని ఫంగల్ ఎలర్జీస్, బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికైతే బేకర్స్ ఈస్ట్ పాజిటివ్ ఉంటుందో వాళ్ళు ఈ వ్యాక్సిన్ని తొందరపడి తీసుకోవద్దు. రెండోది, ఎవరికైతే ఎలర్జీ ఆటో ఇమ్యూనిటీ ఉంటుందో సీరం ఐజీఈ టెస్ట్ అని ఉంటుంది, అది చేయించుకోండి. స్పెసిఫిక్ సీరం ఐజీ ఫేడియో టాప్ మెథడ్ అని ఉంటుంది, అది మీ డాక్టర్స్ అడిగితే చెప్తారు. లేదు అని అంటే సింపుల్గా 15-20 మినిట్స్లో తెలియాలంటే మాడిఫైడ్ ఎలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అంటారు. పెయిన్లెస్ టెస్ట్ 15-20 మినిట్స్లో చేస్తారు, అది చేయించుకోవాలి అని నేను చెప్తున్నాను.